Andhra Pradesh State and Subordinate Service Rules 1996. Andhra Pradesh State and Subordinate Service Rules 1996 ను ఆంధ్రప్రదేశ్ లో మే 2025 సెషన్ నుండి EOT 141 టెస్ట్ లో సిలబస్ గా చేర్చారు. GOT 97 లో కూడా గతంలో సిలబస్ లో లేకపోయినా 3 నుండి 4 ప్రశ్నలు ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ లో EOT 141 ఎగ్జామ్ కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ను తప్పనిసరి చేయడం జరిగింది. కావున ఈ టాపిక్ ను కొన్ని పార్ట్స్ గా విడగొట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను వివరించడం జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 309 ఆధారంగా ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1962 ను సవరిస్తూ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ను GOMS నంబర్ 436 తేదీ 15/10/1996 ద్వారా అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ రూల్స్ ని రిలాక్స్ అంటే సడలించేటువంటి అధికారం గవర్నర్ గారు మాత్రమే కలిగి ఉంటారు. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లో మొత్తం 39 రూల్స్ 2 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ని ఒక్కొక్క దానిని వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1 షార్ట్ టైటిల్ స్కోప్. రూల్ నెంబర్ 1 లో ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ఎవరికి వర్తిస్తాయి, రూల్ యొక్క స్కోప్ అంటే పరిధి ఏమిటో వివరించారు. ఈ రూల్ 1 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ ను 2 రకాలుగా విడగొట్టారు. అవి స్టేట్ సర్వీసెస్ మరియు సబార్డినేట్ సర్వీసెస్. స్టేట్ సర్వీసెస్ లో గజెటెడ్ ఆఫీసర్స్, సబార్డినేట్ సర్వీసెస్ లో నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ రూల్స్ స్టేట్ సర్వీసెస్ మరియు సబార్డినేట్ సర్వీసెస్ లో పనిచేసే టెంపరరీ మరియు పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ వర్తిస్తాయి. రూల్ 2 ఈ రూల్ లో డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం. ప్రొబేషనర్ ఏ మెంబర్ ఇన్ ఏ సర్వీస్ ఆర్ క్లాస్ ఆర్ కేటగిరీ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిస్ ప్రొబేషన్. ప్రొబేషన్ పీరియడ్ లో ఉండి ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కానటువంటి గవర్నమెంట్ సర్వెంట్స్ ని ప్రొబేషనర్స్ అంటారు. అప్రూవ్డ్ ప్రొబేషనర్ ఏ మెంబర్ ఇన్ ఏ సర్వీస్ ఆర్ క్లాస్ ఆర్ కేటగిరీ హూ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ ప్రొబేషన్ అంటే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయినటువంటి గవర్నమెంట్ సర్వెంట్స్ అందరినీ కూడా అప్రూవ్డ్ ప్రొబేషనర్స్ అని పిలుస్తారు. అలాగే ఈ రూల్ లో కొన్ని డెఫినేషన్స్ ని అబ్రివియేషన్స్ గా షార్ట్ ఫామ్ లో పిలుస్తున్నారు. వీటిని పరీక్షలలో అడిగే అవకాశం ఉంది. ఇందులో కొన్ని ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. DPC డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ, CM కన్ఫర్మ్డ్ మెంబర్, MS మెరిటోరియస్ స్పోర్ట్స్మెన్, PO ప్రెసిడెన్షియల్ ఆర్డర్. రూల్ నెంబర్ 3 కండిషన్స్ ఆఫ్ సర్వీస్, ఫండమెంటల్ రూల్స్, CCA రూల్స్, అలాగే ఏపీ లీవ్ రూల్స్, ఏపీ GLI రూల్స్, అలాగే గవర్నమెంట్ చేసే సవరణలు ఈ రూల్ ప్రకారం టెంపరరీ లేదా పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్స్ కు వర్తిస్తాయి. రూల్ నెంబర్ 4 మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్. ఒక సర్వీస్ లేదా కేటగిరీలోని పోస్టులోకి క్యాండిడేట్స్ ని 4 పద్ధతుల ద్వారా అపాయింట్ చేస్తారు. వీటినే మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అంటారు. ఆ 4 మెథడ్స్ ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్, 2 రిక్రూట్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, 3 ప్రమోషన్, 4 కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఆర్ రీఎంప్లాయ్మెంట్. రూల్ నెంబర్ 4 ఆఫ్ B ప్రకారం స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ పోస్టులను 30% కు తగ్గకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సి ఉంటుంది. రూల్ 4 ఆఫ్ C ద రీఅలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 యూనిట్ టు అనదర్ యూనిట్ షుడ్ బి మేడ్ with mutual consent of the appointing authorities concerned and with the prior concurrence of the commission. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక కాబడిన ఒక గవర్నమెంట్ సర్వెంట్ ని ఒక యూనిట్ నుండి మరొక యూనిట్ లోకి మార్చాలి అంటే సంబంధిత అపాయింటింగ్ అథారిటీ అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇద్దరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కు లోబడి జరగాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 5 సెలక్షన్ పోస్ట్స్. గజెటెడ్ పోస్ట్స్ ఆర్ సెలక్షన్ పోస్ట్స్. గజెటెడ్ పోస్టులను సెలక్షన్ పోస్టులుగా పరిగణిస్తారు. ఆల్ ద ఫస్ట్ అపాయింట్మెంట్స్
to the state services and all the promotions or appointments by transfers in that service shall be made on grounds of merit and ability. స్టేట్ సర్వీసెస్ లోని మొదటి నియామకాలు అలాగే పదోన్నతులు ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా మెరిట్ మరియు ఎబిలిటీ ఆధారంగా చేయబడతాయి. మెరిట్ మరియు ఎబిలిటీ రెండు సమానంగా ఉన్న సందర్భంలో మాత్రమే సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారు. నాన్ గెజిటెడ్ పోస్ట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ నాన్ సెలక్షన్ పోస్ట్స్. నాన్ గెజిటెడ్ పోస్టులను నాన్ సెలక్షన్ పోస్టుల కింద పరిగణిస్తారు. నాన్ సెలక్షన్ పోస్ట్ కి సీనియారిటీ కమ్ ఫిట్నెస్ ని పరిగణలోకి తీసుకుంటారు. రూల్ నెంబర్ 6 మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్స్. ముందుగా ప్యానల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్యానల్ మీన్స్ ద అథారిటేటివ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ approved for regular appointment to any service. రెగ్యులర్ అపాయింట్మెంట్ కోసం అప్రూవ్ కాబడినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్టుని ప్యానల్ లిస్ట్ అంటారు. ఈ రూల్ నెంబర్ 6 కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. రూల్ 6 అపాయింటింగ్ అథారిటీ విల్ ప్రిపేర్ ద ప్యానల్ ఆఫ్ అప్రూవ్డ్ క్యాండిడేట్స్ కన్సల్టేషన్ విత్ డిపిసి అండ్ స్క్రీనింగ్ కమిటీ. ఏపీపీఎస్సీ పరిధిలో ఉన్న పోస్టుల నియామకానికి సంబంధించి అప్రూవ్డ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టుతో ఉన్న ప్యానల్ ను అపాయింటింగ్ అథారిటీ తయారు చేసేటప్పుడు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ మరియు స్క్రీనింగ్ కమిటీలతో కన్సల్ట్ అయ్యి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ప్యానల్ లిస్టును తయారు చేస్తుంది. రూల్ 6 ఆర్టికల్ 320 క్లాజ్ 3 ప్రకారం పదోన్నతుల కోసం ప్యానల్ ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఉన్న ఖాళీల ఆధారంగా తయారు చేస్తారు. ద పీరియడ్ ఫ్రమ్ ద 1st September ఆఫ్ ద current year to the 31st of the August of the following year is used to determine the number of vacancies for the panel. ప్రతి సంవత్సరం 1st September నుండి 31st August వరకు ఉన్నటువంటి ఖాళీలను ప్యానెల్లో ఉంచడం జరుగుతుంది. The prepared panel must be reviewed in 6 months from the date of approval to include the names of the missing candidates. ప్యానల్ లిస్టును ప్రిపేర్ చేసిన తర్వాత 6 months లోపు ఈ ప్యానల్ ను రివ్యూ చేయవచ్చు. అలాగే ఈ ప్యానల్ లో ఎవరి నేమ్స్ అయితే మిస్సింగ్ అయి ఉన్నాయో అంటే అర్హులైనప్పటికీ కూడా వారి పేర్లు ప్యానల్ లో లేకపోతే ఆ పేర్లను రివ్యూ చేసి ప్యానల్ లో చేర్చవచ్చు. రూల్ నెంబర్ 7 అపాయింటింగ్ అథారిటీ. స్టేట్ సర్వీసెస్ లోని అన్ని ఇనీషియల్ పోస్ట్స్ కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అపాయింటింగ్ అథారిటీగా పరిగణించబడతారు. స్టేట్ సర్వీసెస్ లోని మిగిలిన పోస్టులకి గవర్నమెంట్ అపాయింటింగ్ అథారిటీగా ఉంటుంది. రూల్ నెంబర్ 8 ఎలిజిబిలిటీ ఫర్ ప్రమోషన్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఒక గవర్నమెంట్ సర్వెంట్ హయ్యర్ పోస్ట్ లో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారా అపాయింట్ కావాలి అంటే ప్రస్తుతం తను పనిచేస్తున్నటువంటి కేటగిరీ లేదా క్లాసులో ప్రొబేషన్ పీరియడ్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 9 అపాయింట్మెంట్ బై అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్. ఒక కేటగిరీ లేదా క్లాస్ లోని కొన్ని పోస్టులను అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ ద్వారా గవర్నమెంట్ నియమించేటప్పుడు పాటించాల్సినటువంటి రూల్స్ గురించి ఈ రూల్ 9 లో తెలియజేశారు. అగ్రిమెంట్ చేసుకునే సందర్భంలోనే సర్వీస్ యొక్క షరతులు, ఈ సర్వీసులో చెల్లించబడేటువంటి పే అండ్ అలవెన్సెస్, అలాగే కాంట్రాక్ట్ పీరియడ్, క్రమశిక్షణ చర్యలు తదితర అంశాలను పొందుపరచాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 10 టెంపరరీ అపాయింట్మెంట్స్. ఒక క్లాస్ లేదా కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ ద్వారా టెంపరరీ అపాయింట్మెంట్ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలను ఈ రూల్ 10 లో తెలియజేశారు. ఈ రూల్ 10 లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. రూల్ 10 టెంపరరీ అపాయింట్మెంట్ చేసేటప్పుడు క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ని ముందుగా అపాయింట్ చేయాలి. అయితే కొన్ని అర్హతలు లేకపోయినా ఆ పోస్ట్ లో క్వాలిఫికేషన్స్ లేని రెగ్యులర్ అభ్యర్థులు లేని పక్షంలో వారిని కూడా నియమించవచ్చు. రూల్ 10 ఈ సర్వీసెస్ లో అంటే ఈ టెంపరరీ సర్వీస్ లో ఎవరైతే అపాయింట్ కాబడతాడో ఆ పర్సన్ ప్రొబేషనర్ గా ఈ సర్వీస్ లో పరిగణింపబడడు. రూల్ 10 అపాయింటింగ్ అథారిటీ టెంపరరీగా అపాయింట్ కాబడినటువంటి వారిని ఎప్పుడైనా సర్వీసెస్ నుండి టెర్మినేట్ చేయవచ్చు. రూల్ 10 ఈ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ రూల్
10 ఆఫ్ జి. ఈ ఏపీ ఎస్ఎస్ఆర్ 1996 లో పేర్కొనబడినటువంటి క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ టెంపరరీ ఎంప్లాయీస్ పూర్తి చేసుకోకపోతే ఆ కేటగిరీలో అతనికి ఇంక్రిమెంట్ గాని టైం స్కేల్ గాని ఇవ్వరు.